జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే 40% ఓట్ షేర్ టచ్ చేయాలి ముందు. అంతకంటే ఎక్కువ వంగలపూడి అనిత గారు భారతమ్మ అంటుంటే ఫ్యాన్స్ అందరూ భారతమ్మని అమ్మ అంటున్నారు, విజయమ్మని అమ్మ అంటున్నారు. వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతాడు ఒకసారి ఊహించండి. ఇది బూత్ కాదు. అచ్చెన్నాయుడు గారు 2019 నుంచి 24 వరకు ఎందుకు వచ్చారయ్యా మీరు, మింగితన్నాటికి వచ్చారా అన్నారు. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు మీరు ఎవరిని మింగితన్నాటికి వచ్చారు? పచ్చ మీడియా చేస్తే సంసారం, ఈ వైఎస్ఆర్సీపీ చేస్తే వ్యభిచారం. 4,75,000 జాబులు వదిలేమో అన్నాడు. ఎక్కడో చూపియండి. సరే మీ టీడీపీ వాళ్ళకే ఇచ్చుకున్నారు అనుకున్నాం, అయ్యేలా చూపించండి ఎవరికి ఇచ్చారు అంటే. జగన్ అడుగుతున్నారు మీరు, జగన్ ఏపీలో ఉండట్లేదు. అసలు మీకు పవర్ ఇస్తే మీరే ఉండట్లేదు కదా ఏపీలో. మరి జగన్ ఎట్లా ఉంటాడు? సుగాలి ప్రీతి నేను ఛార్జ్ తీసుకుంటా అని వెర్రవీగాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పెద్ద వాళ్ళు అంటే ఎవరు? అయితే మోడీ అవ్వాలి, లేకుంటే చంద్రబాబు అవ్వాలి, లేకుంటే ఆయన అవ్వాలి, లేకుంటే నారా లోకేష్ అవ్వాలి. ఇంకోటి అన్నాడు సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ అయిందా? అయింది నిజంగానే అయింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతో కూటమి ప్రభుత్వం పోటీ చేసింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతోనే కాంగ్రెస్ ప్రభుత్వం గొడవలు పెట్టుకొని 16 నెలలు జైల్లో వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతోనే పవన్ కళ్యాణ్ ఢీకొన్నాడు. నారా లోకేష్ బూతులు తిట్టాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు లేదు. తీసుకొచ్చింది అతను ప్రజలకు ఎంత మభ్య పెట్టాడంటే, అమ్మ నిజంగానే జగన్ వస్తే మన ల్యాండ్లు పోతాయేమో న్యూస్ ఛానల్ ద్వారానే మభ్య పెట్టాడు అంతా.